నమస్తే అందరికీ. వెల్కమ్ టు అషు వ్లాగ్స్. కొత్తగా నా ఛానల్‌ని చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. నేను ఈరోజు బీరకాయ పప్పు చేశాను. అందరూ బీరకాయ పప్పు చేస్తారు. బట్ నేను చేసినట్టు ఎవరు ట్రై చేస్తుండరు. ఒక్కసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. చాలా సింపుల్‌గా ఇది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూసేద్దామా? ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, 2 మీడియం సైజ్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడంత సాల్ట్, కొద్దిగా పసుపు, 2 మీడియం సైజ్ టమాటోస్ ఇవన్నీ ఒకసారి వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే హాఫ్ పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోనే బీరకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బీరకాయ కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోనే హాఫ్ పుదీనా కట్ట, పావు కప్పు శనగపప్పు, హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1½ టీ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలా అంతా కర్రీకి పట్టేలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులో 2½ కప్స్ వాటర్ కూడా వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికేంత వరకు మనం మీన్ వైల్ ఇంకొక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ వేసుకొని లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అందులో కొద్దిగా కారం వేసుకొని ఈ పోపుననేది మనం పప్పులో వేసేసుకుంటే వేడి వేడి బీరకాయ పప్పు అనేది రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.